హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి, అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ముందుగా, ఆమె అత్యాశ కలిగిన వ్యక్తి కాదు. ఆమె అత్యాశ కలిగిన వ్యక్తి కాదు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో షీ ఈజ్ నాట్ ఏ గ్రీడీ పర్సన్. షీ ఈజ్ నాట్ ఏ గ్రీడీ పర్సన్ అని చెప్తూ ఉంటాము. అంటే ఆమె అత్యాశ కలిగిన వ్యక్తి కాదు అనే అర్థం వస్తూ ఉంటుంది. ఇక్కడ గ్రీడీ పర్సన్ అంటే అత్యాశ కలిగిన వ్యక్తి అనే అర్థం వస్తుంది. తరువాత, వాళ్ళు తినకపోతే నేను ఊరుకోను. వాళ్ళు తినకపోతే నేను ఊరుకోను. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో I won't keep quiet if they don't eat. I won't keep quiet if they don't eat అని చెప్తూ ఉంటాము. దీన్నే మనం I will not keep quiet if they don't eat. I will not keep quiet if they don't eat అని కూడా అంటూ ఉంటాము. ఇక్కడ won't అనేది will notకి షార్ట్ ఫామ్ అనమాట. will notనే won't అని షార్ట్గా యూజ్ చేస్తూ ఉంటాము. తర్వాత, అతనికి నచ్చినప్పుడల్లా సంగీతం వినవచ్చు. అతనికి నచ్చినప్పుడల్లా సంగీతం వినొచ్చు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హీ కెన్ లిజన్ టు మ్యూజిక్ వెన్ ఎవర్ హీ లైక్స్. హీ కెన్ లిజన్ టు మ్యూజిక్ వెన్ ఎవర్ హీ లైక్స్ లేదా వెన్ ఎవర్ హీ వాంట్స్ అని కూడా అంటూ ఉంటాము. వెన్ ఎవర్ హీ లైక్స్ అంటే అతనికి నచ్చినప్పుడల్లా లేదా అతనికి ఎప్పుడు నచ్చితే అప్పుడు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత, ఆమె అంటే నాకు చాలా ఇష్టం కానీ మాట్లాడడానికి చాలా సిగ్గు. ఆమె అంటే నాకు చాలా ఇష్టం కానీ మాట్లాడడానికి చాలా సిగ్గు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ లైక్ హర్ బట్ ఐఎమ్ టూ షై టు టాక్ టు హర్. ఐ లైక్ హర్ బట్ ఐఎమ్ టూ షై టు టాక్ టు హర్ అని చెప్తూ ఉంటాము. అంటే ఆమె అంటే నాకు ఇష్టం కానీ మాట్లాడడానికి చాలా సిగ్గుగా ఉంటుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత, ఇంతకుముందు నేను ఫ్రూట్స్ తినేవాడిని. ఇంతకుముందు నేను ఫ్రూట్స్ తినేవాడిని. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఎర్లియర్ ఐ యూజ్ టు ఈట్ ఫ్రూట్స్. ఎర్లియర్ ఐ యూజ్ టు ఈట్ ఫ్రూట్స్ అని చెప్తూ ఉంటాము. చేసేవాడిని, తినేవాడిని, వెళ్ళేవాడిని ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఐ యూజ్ టు అనే వర్డ్ వస్తూ ఉంటుంది. తర్వాత, ఆమె తన డబ్బంతా ఖర్చు పెట్టకూడదు. ఆమె తన డబ్బంతా ఖర్చు పెట్టేయకూడదు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో షీ షుడ్ నాట్ స్పెండ్ ఆల్ హర్ మనీ. షీ షుడ్ నాట్ స్పెండ్ ఆల్ హర్ మనీ లేదా షీ షుడెంట్ స్పెండ్ ఆల్ హర్ మనీ అని చెప్తూ ఉంటాము. అంటే ఆమె తన డబ్బునంతా ఖర్చు చేయకూడదు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత, ఆమెకి నిద్ర వస్తున్నట్లుందా. ఆమెకి నిద్ర వస్తున్నట్లు ఉందా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఈజ్ షీ ఫీలింగ్ స్లీపీ. ఈజ్ షీ ఫీలింగ్ స్లీపీ అని చెప్తూ ఉంటాము. అంటే ఆమెకి నిద్ర వస్తున్నట్లుందా అనే అర్థం వస్తూ ఉంటుంది. దీన్నే మనం మరోలా డస్ షీ ఫీల్ స్లీపీ, డస్ షీ ఫీల్ స్లీపీ అని కూడా అంటూ ఉంటాము. తర్వాత, అతను నన్ను కొట్టడానికి ప్రయత్నించాడు. అతను నన్ను కొట్టడానికి ప్రయత్నించాడు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హీ ట్రైడ్ టు బీట్ మీ. హీ ట్రైడ్ టు బీట్ మీ అని చెప్తూ ఉంటాము. అంటే అతను నన్ను కొట్టడానికి ప్రయత్నించాడు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత, పెళ్ళి ఎక్కడ జరిగింది. పెళ్ళి ఎక్కడ జరిగింది ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో వేర్ వాజ్ ద మ్యారేజ్ హెల్డ్. వేర్ వాజ్ ద మ్యారేజ్ హెల్డ్ అని చెప్తూ ఉంటాము. అంటే పెళ్ళి ఎక్కడ జరిగింది అనే అర్థం వస్తూ ఉంటుంది. తరువాత, కాఫీ చాలా వేడిగా ఉంది కాబట్టి జాగ్రత్తగా తాగండి. కాఫీ చాలా వేడిగా ఉంది కాబట్టి జాగ్రత్తగా తాగండి. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో కాఫీ ఈజ్ వెరీ హాట్ సో డ్రింక్ ఇట్ కేర్ఫుల్లీ. కాఫీ ఈజ్ వెరీ హాట్ సో డ్రింక్ ఇట్ కేర్ఫుల్లీ అని చెప్తూ ఉంటాము. సో డ్రింక్ ఇట్ కేర్ఫుల్లీ అంటే కాబట్టి జాగ్రత్తగా తాగండి అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత, ఆమె వచ్చే సంవత్సరం ఉద్యోగంలో ఉంటుందా. ఆమె వచ్చే సంవత్సరం ఉద్యోగంలో ఉంటుందా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో విల్ షీ బీ ఇన్ జాబ్ నెక్స్ట్ ఇయర్. విల్ షీ బీ ఇన్ జాబ్ నెక్స్ట్ ఇయర్ అని అంటూ ఉంటాము. అంటే వచ్చే సంవత్సరం లేదా తరువాత సంవత్సరంలో ఆమె ఉద్యోగంలో ఉంటుందా అనే అర్థం వస్తూ ఉంటుంది. తరువాత, ఫ్రిడ్జ్లో ఉన్న స్వీట్స్ నాకు ఇస్తావా.
ఫ్రిడ్జ్లో ఉన్న స్వీట్స్ నాకు ఇస్తావా? ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో కెన్ యూ గివ్ మీ ద స్వీట్స్ ఫ్రమ్ ఫ్రిడ్జ్? కెన్ యూ గివ్ మీ ద స్వీట్స్ ఫ్రమ్ ఫ్రిడ్జ్ అని అడుగుతూ ఉంటాము. అంటే ఫ్రిడ్జ్లో ఉన్న స్వీట్స్ నాకు ఇస్తావా లేదా ఫ్రిడ్జ్లో ఉన్న స్వీట్స్ నాకు ఇవ్వగలవా, ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. తరువాత మీకు నచ్చిన వారిని మీరు పిలవచ్చు. మీకు నచ్చిన వారిని మీరు పిలవచ్చు లేదా ఆహ్వానించవచ్చు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యు మే ఇన్వైట్ హోమ్ ఎవర్ యు లైక్. యు మే ఇన్వైట్ హోమ్ ఎవర్ యు లైక్ అని చెప్తూ ఉంటాము. అంటే మీకు నచ్చిన వారిని మీరు పిలవచ్చు లేదా ఆహ్వానించవచ్చు అనే అర్థం వస్తూ ఉంటుంది. హోమ్ ఎవర్ యు లైక్ అంటే మీకు ఎవరు నచ్చితే వారు లేదా మీకు నచ్చిన వారందరినీ అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత అంతా కలిసి స్వీట్స్ పంచుకున్నారు. అందరూ కలిసి స్వీట్స్ పంచుకున్నారు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఆల్ టుగెదర్ డిస్ట్రిబ్యూటెడ్ ద స్వీట్స్. ఆల్ టుగెదర్ డిస్ట్రిబ్యూటెడ్ ద స్వీట్స్ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఈ కేక్ ఎవరు చేశారో నాకు తెలుసు. ఈ కేక్ ఎవరు చేశారో నాకు తెలుసు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ నో హూ మేడ్ దిస్ కేక్. ఐ నో హూ మేడ్ దిస్ కేక్ అని చెప్తూ ఉంటాము. అంటే ఈ కేక్ ఎవరు చేశారో నాకు తెలుసు అనే అర్థం వస్తూ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఆమె కావాలనే టీవీ సౌండ్ పెంచుతుంది. ఆమె కావాలనే టీవీ సౌండ్ పెంచుతుంది. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో షీ ఈజ్ రైజింగ్ ద వాల్యూమ్ ఆఫ్ టీవీ ఇంటెన్షనలీ. షీ ఈజ్ రైజింగ్ ద వాల్యూమ్ ఆఫ్ టీవీ ఇంటెన్షనలీ అని చెప్తూ ఉంటాము. అంటే ఆమె కావాలనే టీవీ సౌండ్ పెంచుతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంటెన్షనలీ అంటే కావాలనే అనే అర్థం వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.